పులివెందులలోని సమస్యలు పెండింగ్ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యే జగన్ విఫలమయ్యారని ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి విమర్శించారు. సుమారు 60,000 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఆయన అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను చర్చించకుండా ఇంట్లో భీష్మించుకుని కూర్చోవటం మంచిది కాదని హితవు పలికారు. అసెంబ్లీకి వెళ్లటం ఇష్టం లేకపోతే శాసనసభ సభ్యత్వాన్ని ఆ గౌరవాన్ని వదులుకోవాలని సూచించారు. అనేక రకాలైన సమస్యలున్నా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్నా వాటిని పూర్తి చేసే ప్రయత్నం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాటికి సానుకూల స్పందన తీసుకొని రావడంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం కావడం జరిగింది. శాసనసభకు రావడం ఇష్టం లేకపోతే నీకు ఈ పులివెందుల నియోజకవర్గ ప్రజలిచ్చిన శాసనసభ సభ్యత్వ గౌరవాన్ని వదులుకుంటే మరొకరు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసనసభకు పోయి ఈ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడటం జరుగుతుంది. కొంత త్రాగునీటి సమస్య ఇప్పుడిప్పుడే వస్తుంది. ఈ ఊళ్ళో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది. వీటన్నిటినీ శాసనసభలో ప్రస్తావించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వాటి మంజూరుకు ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది.